నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖున అత్తిలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ యాతం రాంబాబు శనివారం తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బ్యాంక్ వీధిలో సీనియర్ జూనియర్ విభాగాల్లో ముగ్గుల పోటీలు జరుగుతాయని అన్నారు. ఆసక్తి గల మహిళలు తమ పేర్లను బ్యాంక్ వీధిలో గల వరలక్ష్మి బ్రాస్ అండ్ మెటల్ షాప్ లో నమోదు చేసుకోవాలని కోరారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అత్తిలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 33వ రోజుకు చేరింది. చర్చలకు పిలిచిన ప్రభుత్వం పరిష్కార చర్యలు తీసుకోకపోవడంతో ఆటపాటలతో నిరసన తెలిపారు. మండల కార్యదర్శి కరి ధర్మేంద్ర, సిఐటియు మండల అధ్యక్షుడు వనం రాంబాబు, రైతు సంఘ నాయకుడు కేత గోపాలన్, అంగన్వాడీ కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈడూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి వారికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున శ్రీ స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ జరిపారు. ఉదయం అర్చనలు చేసి స్వామివారిని విశేషంగా అలంకరించారు. ఆలచుడు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో పూజాధికారులను చేశారు. పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో ఆనందాలు వెల్లివిరియాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని అన్నారు. నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకి, తణుకు నియోజకవర్గ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఆనందంగా తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతులు బాగుండాలి, కార్మికులు బాగుండాలి, కర్షకులు బాగుండాలి, అక్క చెల్లెళ్ళు బాగుండాలి, యువత బాగుండాలి, ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కారుమూరి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు పట్టణ నాయకులు సప్పా బలరాం ఆధ్వర్యంలో 18వ వార్డులో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో రాష్ట్ర పౌర సరఫరాల వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దుల విన్యాసాలని అన్నారు. మహిళలు ముగ్గులు వేయడం ద్వారా ప్రాచీన సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజేసినట్లు కాగలదని అన్నారు. విజేతలకు మంత్రి నాగేశ్వరరావు బహుమతులు అందజేశారు. జగన్ గారు ఫోటో నీతి లేని దేశమాత మన మంత్రివర్యులు మీరు మీ ముగ్గురు ఒకేసారి అన్ని చదువుతాయి. వాటిలో ఈ ముగ్గురు పోటీలు ఏర్పాటు చేసిన బలరాము, మన నాయకులందరికీ, ఇక్కడ ఇందులో పాల్గొన్న అక్కలు, చెల్లెళ్ళు, చిన్నారులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మన తణుకు నియోజకవర్గ ప్రజలకి భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ కలగజేయాలని ఆ సర్వేశ్వరుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ సంక్రాంతి, ఈ నూతన సంవత్సరం ఈ అన్నీ కూడా కలిసి వచ్చి అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కారణం. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా చేస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇవాళ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో, గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు వచ్చి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. మొదటి ప్రైజ్ సుధీర్ బాబు గారు స్పాన్సర్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు నారా లోకేష్ ను తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, మాజీ శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
రాబోయే ఎన్నికల దృష్ట్యా నియోజకవర్గంలో పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ రాబోయే ఎన్నికలకు మరింత ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. తణుకు రూరల్ సీఐగా జీవీవీ నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన నాగేశ్వరరావు సాధారణ బదిలీలో భాగంగా తణుకు రూరల్ సీఐగా విధుల్లో చేరారు. ఆయన స్థానంలో పనిచేసిన సీఐ చాంజనేయులు రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా సీఐ నాగేశ్వరరావును అధికారులు సిబ్బంది అభినందించారు. తణుకు మండలం కొమరవరంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ మాదిరెడ్డి సురేష్, తెరగరెడ్డి లక్ష్మి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు విడివాడ రామచంద్రరావు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కట్నం విశాలి, ఇరగవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఆకెటి కాశీ, కొమరవరం ఎస్టేజ్ దూడి శ్రీనివాస్, ఇంటి రాముడు, ముత్యాల ప్రకాశం, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. కదా నీకు కుమారి జీన ఇరగవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, ఇరగవరం ఓగిడి గ్రామ నాయకుల ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి ఆర్మీల్లి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు ఇరగవరం మండలం నుండి నాయకులు ఈ కార్యాలయం నుంచి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఇరగవరం మండలంలో తెలుగుదేశం జనసేన మెజార్టీ సాధించే దిశగా ప్రతి కార్యకర్త దీక్షతో రాబోయే 80 రోజులు పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో గోపిశెట్టి రామకృష్ణ, వేండ్ర నాగేశ్వరరావు, వేండ్ర జనార్దన్, సుబ్బిరెడ్డి, వనచర్ల అప్పనరాజు, జిత్తిక మహేష్, మానే భాస్కర్రావు, గంటా శ్రీను, వెలగల సత్యనారాయణ రెడ్డి, కునుకు జనార్దన్, చోడే సంజీవరావు, సుబ్బిరెడ్డి, మురళి, ఏడుకొండలు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇరగవరం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకొని రాబోయే ఎన్నికలకు ఈ మండలంలో ఇరగవరం మండల నాయకులందరూ కూడా ఈ కార్యాలయం నుంచి అన్ని కార్యక్రమాలని కూడా చేయడానికి ఒక మంచి వేదికని ఏర్పరచడం చాలా అభినందనీయం, శుభాభినందనలను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు ఇరగవరం మండలంలో 21 గ్రామాల్లోనూ కూడా తెలుగుదేశం జనసేన మెజార్టీ సాధించే దిశగా ప్రతి కార్యకర్త కూడా మొక్కవోని దీక్షతో రాబోయే 80 రోజులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగా ఈరోజు బూత్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా పార్టీని అన్ని విధాలుగాను, పార్టీ శ్రేణులు అన్ని రకాలుగాను కూడా సంసిద్ధులై ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అదేవిధంగా జనసేన శ్రేణులు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడటానికి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అంకుఠిత దీక్షతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి చర్యల్ని, కక్షపూరిత రాజకీయాల్ని ఖండిస్తూ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే సంసిద్ధులై ఉన్నారు. ఈ మండలంలో తప్పనిసరిగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేనని ఈ మండల ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆదరిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు అదేవిధంగా ఈ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఓగిడి గ్రామం నుంచి అదేవిధంగా ఇరగవరం గ్రామం నుంచి కూడా పలువురు తెలుగుదేశం పార్టీలో
చేరడం వారందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు, దళితులు తెలుగుదేశం ఆశయాల పట్ల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఒక విశ్వాసంతో ఎంతోమంది ముందుకు వచ్చి ఈరోజు పార్టీలో చేరటం రాబోయే మార్పుకి సంకేతమని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఇచ్చిన ఎస్మా చట్టం రద్దు చేయాలని కోరుతూ శనివారం అంగన్వాడీ కార్మికులు జీవో కాపీలను భోగి మంటల్లో దగ్ధం చేశారు. అంగన్వాడీ కార్మికుల సమ్మె 33వ రోజులో భాగంగా ఇరగవరం మండల కేంద్రంలో అంగన్వాడీలు దీక్ష శిబిరం ముందు భోగి మంటలు వేసి భోగి మంటల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్మా చట్ట పత్రాలను నోటీసు కాపీలను దగ్ధం చేశారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ అంగన్వాడీ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాటలు పాడుతూ సమస్యల పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు అజయ్ కుమారి కార్మికులు పాల్గొన్నారు. కోడి పందాలు జూదం అరికట్టాలని సిపిఎం పార్టీ పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేసింది. శనివారం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇరగవరం మండల పోలీస్ స్టేషన్ అధికారులకు సిపిఎం పార్టీ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన్ మున్స్వామి మాట్లాడుతూ మండలంలో కోడి పందాల వలన ప్రజలు ఆర్థికంగా నష్టపోతారని, యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారని, దీని వలన శాంతి భద్రతకు భంగం కలిగించే అవకాశం ఉంటుందని, దీన్ని వెంటనే అరికట్టాలని పోలీసులు వారిని కోరారు. సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి నాడు జరిగే కోడి పందాలు తప్పు కాదు, కానీ డబ్బులు వెచ్చించి కోడి కత్తులతో పందాల వలన క్షణికానందంతో మనుషులు కాలం గడిపితే మూగజీవాలు ప్రాణాలు గాలిలో కలిసిపోతే ఉంటాయని, దీన్ని మనందరం అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కార్యక్రమం మండల కమిటీ సభ్యులు ఇల్లిందపతి సత్యనారాయణ, ఎన్ ఆంజనేయులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.